నిజంగా ఈ సినిమా మీరు చూసారనుకో మంచి థ్రిల్ ఇచ్చి సూపర్ ఎంగేజ్ చేసిందిరా అనాల్సిందే. అయితే మెడికల్ మాఫియా తెలుసు కదా, అదే హాస్పిటల్లో జరిగే స్కామ్స్ ఇలాంటి ఇష్యూస్ గురించి థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా రావడం చాలా రేర్. కొన్ని సార్లు చాలా సంవత్సరాలు కూడా పడుతుంది వీటి మీద రావడం, ఎందుకంటే కొంచెం రిస్కీ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ఈ మై బేబీ డిఎన్ఏ సినిమా రిలీజ్ అయింది బాబాయ్ జియో హాట్‌స్టార్ లో. ఈ సినిమా వచ్చేసి హీరోకి ఒక కథ ఉంటది, హీరోయిన్కి ఒక కథ ఉంటది. అయితే వీళ్ళ ఇద్దరికి ఒక మానసికంగా ఫెయిల్యూర్ ఉంటే వాళ్ళ ఇద్దరికి కలిపి ఒక జీవితం అయితే వస్తది. అది హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకి కొడుకు పుడతాడు. కానీ ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. కొడుకు పుట్టిన తర్వాత వేరే లెవెల్ సస్పెన్స్ థ్రిల్లింగ్ తో ఎంగేజింగ్ గా సినిమా వెళ్తా ఉంటది బాబాయ్. అయితే ఒక మెడికల్ మాఫియా అప్పుడే పుట్టిన పిల్లల్ని అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళి ఏం చేస్తారు, అసలు హాస్పిటల్స్ లో ఏం జరుగుతుంది, అసలు పట్టించుకున్నారా లేదా, దీని వరకు ఎవరున్నారు అనేది సూపర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటది బాబాయ్. అయితే రౌడీలా ఎందుకు ఆ ఫీల్డ్ లో దిగారనేది కూడా భలే చూపిస్తారు. చివరికి ఆ హీరోకి వాళ్ళకి ఆ డెస్టినేషన్ ఎలా చేరతాడనేది దేవుడి రూపంలో భలే కనెక్ట్ చేశారు. అండ్ కర్మ అనేది కూడా ఒకటి ఉంటది కదా, అది అనిపిస్తుంది అనమాట. చివరికి బాగా అనిపించింది ఆ క్లైమాక్స్. అయితే మెయిన్ గా హాస్పిటల్లో పోలీసులతో కలిపి హీరో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు అనమాట. ఆ మాఫియా చుట్టూ ఉన్న మనుషులు పిల్లల్ని ఎలా చేసపోతాడు, ఒక ముసలా ఉంటది అక్కడైతే సీన్ భలే ఉంటది బాబాయ్, మంచి టెర్రిఫిక్ గా. ఇక ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతుంది. కానీ వెళ్తూ సెకండ్ హాఫ్ లో కొంచెం ఫైట్స్ ఎక్కువ పెట్టడం, ఇన్వెస్టిగేషన్ తగ్గి ఎంగేజింగ్ తగ్గుతుంది. అది ఒక్కటి డ్రాబ్యాక్ అనిపించింది. ఎందుకంటే సూపర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు యాక్షన్ సీన్స్ పెడితే కొంచెం చిరాకు అనిపించింది. అలా అనిపించింది అనమాట నాకు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచి సినిమా చూసాంరా అబ్బాయి అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఒక హీరో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక లైఫ్ లో ఒక ఎజెండా వచ్చిన దానికి బాగుంది. హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు బాబాయ్. హీరోయిన్ మెయిన్ గా ఆ క్యారెక్టర్ ని బాగా హ్యాండిల్ చేసింది. అంటే ఒక పెయిన్ ఉంటది కదా, ఆ పెయిన్ ఆ కళ్ళల్లో నిజమేనా అనే ఒక ఫీల్ అయితే వచ్చింది ఆ హీరోయిన్ చూసినప్పుడు. అండ్ హీరో కూడా మన గద్దలకొండ గణేష్ లో సెకండ్ హీరో ఉన్నారుగా ఆయనే. అండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు ఎక్కడ ఏది పడాలో కరెక్ట్ గా ఉంది. అంటే మ్యూజిక్ కొడుతున్నట్టు కూడా మనకు అర్థం కాదనమాట, ఆ రేంజ్ లో బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా కరెక్ట్ గా థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కి తగ్గట్టు చాలా బాగుంది. ఆల్ గుడ్. ఇక స్టోరీ అండ్ స్క్రిప్ట్ బాగున్నా స్క్రీన్ పే ఇంకా మ్యాజిక్ మిక్స్ అయితే భలే ఉండి అనిపిస్తుంది నాకైతే. బట్ లాస్ట్ వరకు చూసాక ఓకే బాగుందిరా అబ్బాయి అనేస్తారు. ఇక ఈ సినిమా జియో హాట్‌స్టార్ లో ఉంది బాబాయ్. తమిళ్లో డిఎన్ఏగా, తెలుగులో మై బేబీ డిఎన్ఏగా రిలీజ్ అయింది. దాంతో పాటు ఈ సినిమా చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి హాస్పిటాలిటీ స్కామ్స్ గురించి ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అండ్ క్రైమ్ 23 అనే ఒక మూవీ ఉంటది, యశోద ఉంటది. ఈ మై బేబీ డిఎన్ఏ కూడా పక్కా దాంట్లో జాయిన్ అవుతుంది బాబాయ్. అయితే ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేసి దాంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాయనా.